శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనము 3వ స్కందం 29వ అధ్యాయం నుంచి 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇందులో మనము ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నారు కపిల ముని. శుద్ధ భక్తి, దాని లక్షణాలు, ఇంకా ఆ శుద్ధ భక్తిని ఎలా మనం ఆచరించాలి, వివిధ అంగాల్ని ఆచరించి మనం ఎలా శుద్ధ భక్తులుగా అవ్వచ్చు అనే విషయాలన్నిటి గురించి ఇక్కడ చర్చించుకుంటున్నారు. సో మొదటిగా శుద్ధ భక్తి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి అనేవి ముందుగా వర్ణిస్తారు మొదటి 4 శ్లోకాల్లో. తర్వాత దాన్ని ఎలా ఆచరించాలి, అక్కడ ఆ స్టేజ్కి, ఆ స్థాయికి ఎలా చేరుకోగలం అనే విషయాల గురించి చర్చిస్తారు. సో మనము ఈ విషయాలన్నీ కూడా మంగళాచరణ చేసుకొని చర్చించుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వ పదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము 11వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. ఈ 11, 12 2 శ్లోకాల్లో అసలు శుద్ధ భక్తి, ఉత్తమ భక్తి అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏంటనేవి ఇక్కడ వర్ణించారు. ఎలాగైతే మన భక్తుల సామ్రాజ్యంలో అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాదినావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ భక్తి యొక్క లక్షణాలని అక్కడ వ్యక్తం చేశారు. అలాంటి పోలికలతో ఉన్న శ్లోకాలు అన్నమాట ఈ మొదటి 2 శ్లోకాలు. సో వీటిని చర్చించుకున్నాం. ఇక్కడ భక్తి యొక్క లక్షణాలు చెప్పారు. అలాగే శుద్ధ భక్తితో ఉన్న చేతన ఎలా ఉంటుంది. మద్గుణశ్రుతే మాత్రేణ మయి సర్వాగుహాశయే మనోగతిర్ అవిచ్ఛిన్న యథా గంగాంబ సౌంబుధౌ లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హ్యుదాహృతం అహైతుకి అవ్యవహిత యా భక్తి పురుషోత్తమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మద్గుణశ్రుతి మాత్రేన, కపిలముని అంటున్నాడు నా యొక్క గుణాల్ని, భగవంతుడి యొక్క గుణాల్ని విని మనస్సు సంపూర్ణంగా ఆకర్షితమైపోతుందంట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క విషయాల్ని వింటుందో, తెలుసుకుంటుందో, మనస్సు వెంటనే అటువైపు ఆకర్షితమైపోతుందంట. ఎవరైతే శుద్ధ భక్తి, ఉత్తమ భక్తి స్థాయిలో ఉన్నారో, అనుసరిస్తున్నారు. మనోగతిర్ అవిచ్ఛిన్న, మనస్సు యొక్క గతి ఎలా ఉంటుందంటే అవిచ్ఛిన్న అంటే ఏమాత్రం ఆగకుండా, ఎక్కడ కూడా ఇప్పుడు చిన్న భిన్నమైపోవడం అంటే ముక్కలు అయిపోవడం. అవిచ్ఛిన్న అంటే ఎక్కడ కూడా తెగకుండా, ఎక్కడ కూడా ఆగకుండా. ఎలా? యథా గంగాంబ సోంబుదో, గంగా నది ఎలాగైతే సముద్రం వైపు పయనిస్తుందో,
గంగా నది సముద్రం వైపు పయనించడానికి మధ్యలో ఎన్నో అడ్డంకులు వస్తాయండి. మీకు తెలుసు లేదో, ఇప్పుడు మా దగ్గరే గంగా దగ్గరలోనే ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్తుంది గంగాసాగర్, ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ గంగా వెళ్ళి సముద్రంలో గంగాసాగర్లో కలుస్తుంది. ఆ స్పాట్ దాని ప్లేస్ గంగాసాగర్. ఇప్పుడు ఇక్కడ పైనుంచి వస్తుంది గంగా ఉత్తరం వైపు నుంచి. ఇప్పుడు మాయాపూర్ ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి మళ్ళీ కలకత్తా నుంచి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గంగాసాగర్లో కలుస్తుంది. సో ఇక్కడ దారిలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి గంగకి. కానీ ఏ అడ్డంకి వచ్చినా సరే తన దారి సైడ్ ఎక్కడో అక్కడ దారి తీసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. ఎవ్వరు గంగ ఆపలేరు. గంగ సముద్రం వైపు వెళ్ళి కలవడానికి దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎలాగైతే సహజంగా గంగ వెళ్ళిపోతుంది, ఇంకా ఎవరు దాన్ని ఆపలేరు, అలాగే మనస్సు ఇక్కడ గంగతో పోలుస్తున్నారు. మనస్సు అలాగే సాగరం అంటే ఇక్కడ భగవంతుడి విషయాలు. సో అలాగే మనస్సు కూడా భగవంతుడు వైపు, ఎక్కడ భగవంతుడి కథ, చర్చ, గుణ, లీల, రూప, మహిమల గురించి విషయాలు చర్చ జరుగుతుందో, ఎక్కడైనా భగవంతుడు ఉంటే అటువైపు మనస్సు వెళ్ళిపోతుందంట. శుద్ధ భక్తుడి యొక్క మనస్సు గంగలాగా, గంగ ఎలా సముద్రం వైపు వెళ్తుందో. ఇది లక్షణం భక్తి యోగస్య. ఇది భక్తి యోగం యొక్క లక్షణం. ఎవరైతే సరిగ్గా భక్తి యోగ చేసి శుద్ధ స్థాయి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు, ఆ స్థాయిలో నిర్గుణస్యాహ్యుదాహృతం. సో అక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒక సెకండ్, ఎటువంటి గుణాల చేత అది ప్రభావితమై ఉండదు. నిర్గుణస్య ఉదాహృతం అహైతుక్యవ్యవహిత. అహైతుకి అంటే ఏమాత్రం హేతువు లేకుండా ఆ వ్యక్తి భక్తి చేసుకుంటాడు. అదే మనకు భక్తి రసామృతంలో కూడా చెప్పారు. శుద్ధ భక్తి అంటే అహైతుకి అంటే ఏ హేతువు లేకుండా, అవ్యవహిత ఆగకుండా ఏ భక్తి అయితే జరుగుతుందో, ఎవరికి భక్తి చేసుకుంటారు, ఎవరికంటే వాళ్ళకి కాదు. యా భక్తి పురుషోత్తమం అంటే ఎవరు? పురుషోత్తం క్షేత్రంలో ఎవరు ఉంటారు? జగన్నాథుడు. జగన్నాథ్పురిని పురుషోత్తం క్షేత్రం అంటారు. సో పురుషోత్తం అంటే భగవంతుడు, కృష్ణుడు కానీ, విష్ణువు కానీ, ఏ విష్ణు అవతారం కానీ. సో భగవంతుడి అవతారాన్ని, భగవంతుడిని మనం ఏమంటాము? పురుషోత్తం. సో ఆయనకు భక్తి చేసుకోవడం, ఇంకొవరకో కాదు. అది ఇక్కడ మనకి అన్యాభిలాషిత శూన్యం. ఇంక వేరే అన్ని ఆశలు ఇంకేం ఉండవు అనమాట. అహైతికంటే ఇంక వేరే హేతు ఏం లేదు. వేరే ఏవి ఆశించో, వేరే ఏదో కోరికతోనో కాదు. మరి ఎందుకు అంటే భగవంతుడి ఇచ్ఛ. అదే ఇంకా భక్తుడి ఇచ్ఛ. మనం ముందే చర్చించుకున్నాం ఈ విషయం గురించి లాస్ట్ టైం అంటే ముందు క్లాసెస్లో. సో భగవంతుడి ఇచ్ఛ ఏదో అదే భక్తుడి ఇచ్ఛ. ఇంకా భగవంతుడికి ఇచ్ఛకు భిన్నంగా కానీ, వేరుగా కానీ భక్తుడికి ఇంకా వేరే ఇచ్ఛ, కోరిక ఏమి ఉండదన్నమాట. అలా. సో అదే ఆ భగవంతుడి కోరికని నెరవేరుస్తూ చేసే కార్యమే సేవ. దాన్ని సేవ అంటారు. భగవంతుడికి చేసే మనం సేవ అలా అన్నమాట. సో అదే భగవంతుడికి సేవ. అదే మనము భగవంతుడి సేవ చేయడమే మన లక్ష్యం. ఇంక వేరే ఏం లేదు, ఇంక వేరే కారణం ఏం లేదు. భగవంతుడి కోరిక, ఇచ్ఛ అనుసారంగా మనం సేవ చేయడమే మన లక్ష్యం. అదే శుద్ధ భక్తి యొక్క ఉద్దేశం. ఒకవేళ భగవంతుడి సేవ లేకపోతే ముక్తి కూడా నాకు అవసరం లేదు, ముక్తి కూడా భక్తులు కోరుకోరని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు కపిలుడు. సాలోక్య సారిష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత ధీయమానం న గృహ్ణంతి వినా మత్సేవనం జనాః. ఒకవేళ భగవంతుడికి భక్తితో సేవ చేసుకునే అవకాశం లేకపోతే అటువంటి ముక్తి కూడా శుద్ధ భక్తులు స్వీకరించరంట. అది సాలోక్య ముక్తి అయినా సరే, సారిష్టి ముక్తి అయినా సరే, సామీప్య ముక్తి అయినా సరే, సారూప్య ముక్తి అయినా సరే, ఏకత్వమైనా సరే, ఏదైనా సరే. ఈ 5 రకాల ముక్తులు ఉంటాయి కదా, దీన్ని సాయుధ్యాన్ని కూడా అంటారు, ఏకత్వంని ఇంకో దగ్గర. సో సాలోక్య అంటే భగవంతుడి లోకం, భగవంతుడు ఏ లోకంలో ఉన్నాడో అదే లోకంలో మనకు నివసించే అవకాశం, అటువంటి ముక్తి. సారిష్టి అంటే భగవంతుడికి ఎంత ఐశ్వర్యం ఉందో అటువంటి ఐశ్వర్యాన్ని మనం మనకు అటువంటి ఐశ్వర్యం లభించే ఆ యొక్క ముక్తి. సామీప్య అంటే భగవంతుడికి దగ్గరగా మనం ఉండి భగవంతుడి లీలల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుంది, అటువంటి ముక్తి. సారూప్య అంటే భగవంతుడికి ఉన్నట్టు రూపం మనకు కూడా అక్కడ వైకుంఠంలో కొంతమందికి ఎవరైతే ఉన్నారో అక్కడ అన్ని జీవరాశుల శరీరాల్లో ఉంటారు. చెట్లు, పక్షులు అన్నీ ఉంటాయి, మనం చూసాం, పువ్వులు అన్నీ ఉంటాయి.
అలాగే అక్కడ కూడా వ్యక్తులు ఉంటారు, వైకుంఠవాసులు, వాళ్ళు చతుర్భుజ అవతారంతో ఉంటారు. అవునా, భగవంతుడిలాగే చతుర్భుజం ఉంటుంది వాళ్ళకు కూడా. అఫ్కోర్స్ వాళ్ళ కౌస్తుభమణి ఇంకా వక్షస్థలంలో అది శ్రీవత్స చిహ్నం ఇవి ఉండకపోవచ్చు, అవి భగవంతుడు విష్ణువుకు మాత్రమే ఉంటాయి అలాంటివి కొన్ని. కానీ మిగతావన్నీ మామూలుగా చతుర్భుజం, శంఖచక్ర గదాపథం, కిరీటం, ముకుటం అన్నీ కూడా చూడ్డానికి విష్ణులాగానే కనిపిస్తారనమాట, సారూప్యం. ఇంకోటి ఏకత్వం. ఏకత్వం అయితే కైవల్యం, నరకాయతే భక్తులకి. ఏకత్వం అంటే వెళ్ళి బ్రహ్మంలో కలిసిపోవడం, బ్రహ్మనే భగవంతుడు అనుకొని ఆ బ్రహ్మంలో విలీనమైపోయి ఒక్కటిగా అయిపోవడం. ఏకత్వం అనండి, దాన్ని లేకపోతే కైవల్యం అనండి. ఇది భక్తులకి ఏంటంటే కైవల్యం, నరకాయతే, నరకంతో సమానం భక్తులకి. ఎందుకంటే బ్రహ్మంలో వెళ్ళి విలీనం అయిపోయారనుకోండి, అక్కడ ఎలాగో సేవ చేసుకునే అవకాశం ఉండదు కనుక. అవునా? సో మిగతా అట్లీస్ట్ 4 రకాల ముక్తుల్లో అందులో ఏంటంటే మనం అక్కడ వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకోవచ్చు అన్నమాట. ఆ ఉద్దేశంతోనే మనం భగవద్ధామ వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదండి. అందుకనే ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవడం. ప్రభుపాల ద్వారా అంటే ఒకవేళ మీరు శుద్ధ భక్తితో భగవంతుడికి సేవ చేసుకుంటుంటే ఆల్రెడీ మీకు అన్ని ముక్తులు వచ్చేసినట్టే, లభించినట్టే అని ఇక్కడ రాశారు. అందుకే మనము భక్తుల యొక్క అసలైన శుద్ధ భక్తులు మీరు ప్రార్థనలు చూస్తే, ముఖ్యంగా ఇక్కడ ప్రహ్లాద్ మహారాజుది ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల ద్వారా. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజుకి ఆ హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత భగవంతుడు ప్రహ్లాద్ మహారాజును, నీకు ఏ వరం కావాలంటే అవి ఇస్తున్నాను, కోరుకో, నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను, నేను ఇవ్వాలనుకుంటున్నాను, నేను చాలా ఆనందంతో ఉన్నాను నీ పట్ల అంటే ప్రహ్లాద్ మహారాజు అంటాడు, నా తండ్రి దగ్గర ఏం లేదనేసి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ముల్లోకాల్ని జయించేశాడు, దేవతలు కూడా ఆయన చూసి వణికిపోయేవారు, ఆయన దగ్గర అంత ఐశ్వర్యం ఉంది, అంత సంపద ఉంది, అంత శక్తి ఉంది ఆయనకి, శారీరక శక్తి కానీ. సో అన్ని ఐశ్వర్యాలు, అన్ని సంపదలు, అన్ని పేరు ప్రతిష్ట అన్నీ కూడా ఉన్నాయి. అయినా కానీ మీరు ఒక్క క్షణంలో మొత్తం సంపూర్ణంగా అన్నీ శూన్యమైపోయాయి. ఇప్పుడు మా తండ్రి చనిపోయాడు, అదే హిరణ్యకశిపుని చంపేశారు, ఒక్క క్షణంలో చంపేశారు, అన్నీ కూడా వేస్ట్. ఇంకా వాటి అన్ని ఐశ్వర్యాలు, అంత సంపద, అంత లాభాలు, భౌతిక లాభాలు ఏమున్నా, అంత పేరు శక్తి అంతా కూడా శూన్యమైపోయింది. సో ఇటువంటి భౌతిక విషయాలు, భౌతిక సంపద నాకు అవసరం లేదు. సో ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకేం కావాలి? ఒక భక్తుడు కోరుకునేది భగవంతుడికి సేవ మాత్రమే. అదే భక్తుడికి ఇచ్చే అత్యున్నతమైన ఆనందం అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. సో అదనమాట మన యొక్క ఉద్దేశం భక్తి మార్గంలో. అందుకనే చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో కూడా ఒక శ్లోకంలో రాస్తారు, భక్తుడు కోరుకునేది ఏంటంటే, భక్తుడి ప్రార్థన ఏంటంటే, జన్మాంతరేపి, ఈ జన్మ కాకుండా ప్రతి జన్మలో కూడా నిన్ను ఇలాగే నేను సేవ చేసుకుంటూనే ఉంటాను, భగవంతుడికి నేను దాసుడిని, నేను దాసత్వంతో భగవంతుడికి నేను సేవ చేసుకుంటూనే ఉంటాను, ఈ జన్మనే కాదు ప్రతి జన్మలో, ఈ జన్మ తర్వాత ఇంకో జన్మలో కూడా. అంటే ఏంటి అర్థం? అంటే దీని తర్వాత జన్మలు అంటే జన్మలకు అంటే అక్కడ ఆయన భుక్తి కోరుకోవట్లేదు భక్తుడు. నెక్స్ట్ జన్మ వచ్చినా పర్వాలేదు, నాకు దాంతో సంబంధం లేదు, నీకు ఎన్ని జన్మలు ఎత్తాలన్నా పర్వాలేదు, నేను స్వర్గానికి వెళ్ళాలనుకున్నా, నరకానికి వెళ్ళాలనుకున్నా, ఇది శివుడు అంటాడు. వైష్ణవులు వాళ్ళకి ఏం భయం లేదు, నరకానికి వెళ్ళాలన్నా, లేకపోతే స్వర్గానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా, లేకపోతే వారికి ఎటువంటి శరీరం లభిస్తుంది, ఎక్కడ వెళ్తారు, వాళ్ళ ఒకటే చింత ఏంటంటే ఎక్కడ వెళ్ళినా సరే భగవంతుడి సేవ దొరుకుతుందా లేదా అని. ఒకవేళ భగవంతుడి సేవ దొరికితే నరకానికి వెళ్ళడానికైనా రెడీ అన్నమాట. అది శుద్ధ భక్తుల యొక్క చేతన, అది లక్ష్యం. ఎందుకంటే వేరేవన్నీ కోరుకుంటే ఎప్పటికీ అశాంతే. మనకి చైతన్య చరితామృతంలో రాశారు కదా, ముక్తి భుక్తి సిద్ధి కామి సకలే అశాంతి. సో అందరూ అశాంతమే, ఇంకా ఎక్కడ శాంతి లేదు. భగవంతుడి సేవలోనే అసలైన ఆనందం అన్నమాట. సయేవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహృత ఏనాతివ్రజ్య త్రిగుణం మద్భావయోపపద్యతే. ఇంకేం రాశారు ఇక్కడ? సో ఇలా ఒక అత్యున్నత స్థాయి భక్తిలో చేరుకున్నప్పుడు అటువంటి సమయంలో నేను చెప్పాను కదా ముందే అని ఇక్కడ చెప్తున్నారు, ఏనాతి వ్రజ్య త్రిగుణం, 3 గుణాల యొక్క ప్రభావం అనేది ఉండదు అక్కడ. అంతేకాకుండా మద్భావయోపపద్యతే అంటే ఆ వ్యక్తి మద్భావ, నా వంటి స్థాయి, ఉపపద్యతే, అతనికి ఏమి ఎటువంటి
లాభం అనే ఎటువంటి పరిస్థితి, ఎటువంటి స్థితిలో అతను చేరుకుంటాడంటే ఇలా శుద్ధి భక్తి చేసుకున్న సంపూర్ణంగా 3 గుణాలకు అతీతం ఆధ్యాత్మిక స్థితిలోనే ఆయన కూడా ఉంటాడు. నేను ఎలాగైతే ఇప్పుడు భగవంతుడు కూడా 3 గుణాలకు అతీతం, ఇంకా ఆయన ఎప్పుడు ఆధ్యాత్మిక స్థాయిలోనే ఉంటాడు. అదేవిధంగా నా భక్తుడు కూడా చెప్తున్నాడు, మద్భావ, నేను నాలాగే భక్తుడు కూడా నా స్టేజ్లోనే ఉంటాడు ఆయన కూడా, శుద్ధ భక్తుడు. సో డైరెక్ట్ ఇలా కపిలముని చెప్తున్నారు ఇక్కడ. సో ఇలా భగవంతుడు సంపూర్ణంగా అతీతం అనే విషయాన్ని ఈ యొక్క భౌతిక ప్రపంచానికి కానీ 3 గుణాలకు కానీ శంకరాచార్యులు కూడా ఆయన స్వయంగా ఆయన వర్ణించారు. నారాయణో పరో వ్యక్త, నారాయణుడు ఈ భౌతిక ప్రపంచానికి కానీ 3 గుణాలకు కానీ సంపూర్ణంగా అతీతం. సో అలాగే భక్తుడు స్థాయి కూడా భగవంతుడు ఉన్న ఆ స్థాయికి తత్వరూపంలో క్వాలిటేటివ్లీ సో చేరుకుంటారు శుద్ధ భక్తి మాధ్యంతో అని ఇక్కడ కపిలముని చెప్తున్నారన్నమాట. నిసేవితేన నిమిత్తేన స్వధర్మేన మహీయస క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః. ఇక్కడ నుంచి అండి, ఈ శ్లోకం నుంచి 14 నంబర్ శ్లోకం వరకు వచ్చేసి మీకు శుద్ధ భక్తి యొక్క లక్షణాలు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు చెప్పారు. ఇప్పుడు మరి మనం ఆ స్థాయిలో లేం కదా. ఇప్పుడు మన స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎలా ఆచరించాలి, ఏం ఆచరణ పాలించాలి అనే విషయాలు చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్వధర్మేణ మహీషయ, మీ ధర్మం ఏంటి? ఒక భక్తుడు, ప్రతి ఒక్క భక్తుడికి ఏ ధర్మం ఉందో ఆయన ధర్మానుసారంగా అతను తన కార్యాలని నెరవేరుస్తూ ఉండాలి. ఏమాత్రం భౌతిక లాభం, భౌతిక ఆసక్తితో కాకుండా, భౌతిక ఆసక్తుల కోసం కాకుండా ఆయన కర్తవ్యాన్ని భగవంతుడి సంతుష్టి కోసం నెరవేరుస్తూ ఉండి, దానికి అంతేకాకుండా అతిగా హింసను కూడా చేయకూడదని ఇక్కడ ఇచ్చారు. నా అతి హింస్రేణ, హింస అనేది కంపల్సరీ అండి, కొంచెం హింస అనేది అవుతుంది, కానీ అతి హింస, ఎక్కువగా హింసించకూడదు. దాని గురించి ప్రభుపాద వారు వర్ణిస్తున్నారు, అప్పుడు చూద్దామంట. అలా నిత్యంగా అతను భక్తి కార్యాలు చేసుకుంటూనే ఉండాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే, మనం ఇప్పుడు సాధక స్టేజ్లో ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఇక్కడ రాశారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఒక్కొక్కరు ఒక వర్ణాశ్రమంలో ఉన్నారు. ఇప్పుడు ఆ పేర్లతో లేకపోయినా కానీ ఏదో ఒక డ్యూటీ అయితే చేస్తున్నారు, అవునా? ప్రతి ఒక్కరికి ఏవో రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, వాళ్ళ కార్యాలు నెరవేర్చాలి ప్రతిరోజు. అవన్నీ చేసుకుంటూనే మన లక్ష్యం ఏంటి? భగవంతుడికి సేవ చేసుకోవడం, భక్తి చేసుకోవడం అనే విషయాన్ని గుర్తుంచుకొని భగవంతుడి సంతుష్టి మన లక్ష్యంగా మనము ఇవన్నీ మన ధర్మాల్ని, ఏ ధర్మం అయితే ఉందో ఇప్పుడు మీరున్న పరిస్థితిలో కొన్ని ధర్మాల్ని, కొన్ని భౌతిక ధర్మాల్ని కూడా మీరు నిర్వర్తిస్తూనే అది భగవంతుడి సంతుష్టి కోసం అనే విషయాన్ని అర్థం చేసుకొని, అంతేగాని అదే మన జీవిత లక్ష్యం. ఇప్పుడు నా జీవిత లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క జాబ్, ఈ యొక్క బిజినెస్ ద్వారానో నేను పెద్ద ఒక కరోడ్పతినో, లేకపోతే లక్పతినో, లేకపోతే ఇలా ఒక పెద్ద ఇది అయిపోవాలి, ఇదే జీవిత లక్ష్యం కాకుండా ఇదంతా కూడా మన కర్తవ్యం, మనం నెరవేర్చాలి మనం ఉన్న పరిస్థితుల్లో. కానీ మనం అసలైంది ఏంటంటే భక్తి అనేది ఎప్పుడు దీంతో పాటు భక్తి చేసుకుంటూనే ముందుకెళ్ళాలి. సో ఆ విధంగా ఇంకా అతిహింస చేయకూడదు అని ఇక్కడ రాశారు. ఇవన్నీ కూడా ఎలా నెరవేర్చాలి అంటే, మనం గురువు యొక్క మార్గదర్శనం తీసుకొని ఇవన్నీ మనము మన యొక్క కార్యాలు, భౌతిక ధర్మాన్ని, ఇంకా అలాగే దాంతోపాటు భాగవత్ ధర్మం, భక్తి అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నాను, స్వకర్మణ తం అభ్యర్చ్య. ఈ విధంగా వాళ్ళ కర్మలు చేసుకుంటూనే భగవంతుడిని ఆరాధించుకోవాలి. ఎలా అంటే ప్రతి ఒక్కరు, ఒకవేళ ఇదేమి బ్రాహ్మణుడనే కాదు, ఇక్కడ మనకి రాశారు ప్రభుపాల్ గారు, ఒకవేళ బ్రాహ్మణులు అనుకో, వాళ్ళ కార్యాలు ఏంటి? మీరు బ్రాహ్మణులే అనుకుంటున్నారు అనుకోండి, మేము బ్రాహ్మణులం అని. సో అంటే వాళ్ళు ఏం చేయాలంటే, బ్రాహ్మణులు అయితే వాళ్ళ ఇంద్రియాలని నియంత్రించుకోవాలి, అంతేకాకుండా శుద్ధత మనం పాటించాలి. బ్రాహ్మణులు శుద్ధంగా ఉంటారు, క్లీన్, పరిశుభ్రంగా, సింపుల్, సరళంగా. నేను బ్రాహ్మణుడిని అనేసి పెద్ద బిల్డింగ్ కట్టుకొని పెద్ద 5 స్టార్ ఫెసిలిటీస్లో జీవించి నేను బ్రాహ్మణుడిని అంటే సరిపోదు. బ్రాహ్మణుడు అంటే చాలా సింపుల్గా ఉంటారనమాట. సో అలా సింపుల్గా, లేకపోతే ఇంకా క్లీన్గా, ఇంకా చాలా జ్ఞానంతో, అంటే చాలా లెర్నెడ్ అనమాట పర్సనాలిటీస్. చాలా లెర్నెడ్ పర్సనాలిటీస్ అంటే అన్ని వేదశాస్త్రాలంతా జ్ఞానం, సరైన జ్ఞానం ఉంది, సారం అంతా తెలుసు వాళ్ళకి. అలాగే క్షత్రులు అనుకోండి, వాళ్ళకి మరి పాలన శక్తి ఉంటుంది, వాళ్ళకి ఎలా పాలించాలి, రాజ్యాలను ఎలా పాలించాలి, ప్రజల్ని ఎలా పాలించాలి, పోషించాలి,
వీళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటుంది, అది చేయగలుగుతారు, అది చేయాలి. అలాగే ఇంకా రాశారు ఇక్కడ, యుద్ధంలో ఎప్పుడు భయపడరు, యుద్ధానికి భయపడరు వాళ్ళు. యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే ముందుండి యుద్ధం చేసి అందరికీ రక్షణ కల్పిస్తారు. అలాగే ఇంకొకటి ముఖ్యమైన లక్షణం ఇక్కడ ఇచ్చారు ప్రభుపాల్ వారు. వాళ్ళు క్షత్రియులు అయితే వాళ్ళకు ముఖ్యమైన ధర్మం ఏంటంటే దాన ధర్మం. వాళ్ళు దానం చేస్తారనమాట. దానం చేయడం అనేది క్షత్రియుడు ఒక లక్షణం. నేను క్షత్రియ అని అనుకుంటుంటే ఇవన్నీ చేసి చూపించాలన్నమాట. నువ్వు చేస్తున్నావా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ధర్మాలు చేయాలి, ధర్మం చేయాలి, అందరికీ దానం చేయాలి. ఇది ఒక ధర్మం వల్ల క్షత్రియ ధర్మం, దానం చేయడం. అలాగే వైశ్యాస్ ఉన్నారు. వైశ్యుల ధర్మం వచ్చేసి ఆవుల్ని సంరక్షించడం, ఇంకా గోవుల్ని సంరక్షించడం, ఇంకా పంటలు పండించడం, ఈ విధంగా దాని ప్రకారంగా దాంతో కొంచెం వ్యవసాయం చేయడం, బిజినెస్ చేయడం. సో ఇది వీళ్ళు కూడా భగవంతుని ఆరాధించుకోవచ్చు. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు, ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు కొన్ని ప్రభుపాల్ ద్వారా. అర్జునుడు క్షత్రియుడు, ఆయన యుద్ధం చేసి భగవంతుడిని ఆరాధించుకున్నాడు, భగవంతుడిని సంతృప్తిపరిచాడు, భగవంతుడు ఆయనతో సంతృప్తి చెందారు. అవునా, శుద్ధ భక్తుడు అర్జునుడు, క్షత్రియుడే, క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాడు ఆయన. అలాగే వ్రజవాసులు, వ్రజ గోపికలు కానీ వాళ్ళందరూ కూడా వైశ్య కమ్యూనిటీకి చెందినవారు. సో వాళ్ళందరూ కూడా వైశ్యులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు, మరి గోవుల్ని సంరక్షించారు, వ్యవసాయం చేశారు. తద్వారా వాళ్ళు భగవంతుడిని ఆరాధించుకున్నారు, వాళ్ళు ఆ పనులు చేసుకుంటూనే. సో భగవంతుడిని సంతృప్తిపరిచారు. ఇంకా శూద్రుడు కూడా భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. విదురుడు యొక్క శూద్రాని యొక్క తల్లి, ఆయన తల్లి శూద్రానికి పుట్టారాయన. ఆయన కానీ ఆయన కూడా భగవంతుడు పూజ ఆరాధించుకున్నాడు. భగవంతుడు ఒక శుద్ధ భక్తుడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు, విదురు ఇంటికి కూడా వెళ్తాడు కృష్ణుడు. హస్తినాపురంకి వెళ్ళినప్పుడు విదురు ఇంట్లోనే ఉంటాడు. సో ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు కనుక. వేరే వాళ్ళు ఆ దుర్యోధన వాళ్ళు పిలిస్తే కూడా కృష్ణుడు అక్కడ వెళ్ళి ఉండడు. దుర్యోధన వాళ్ళ ఇంట్లో, దుశ్శాసన వాళ్ళ ఇంట్లో ఉండడు. ఆయన వెళ్ళి విదురు ఇంట్లో ఉంటాడు. విదురు శుద్ధ భక్తుడు కనుక. సో భగవంతుడు చూడు, మీరు ఏ కులము, ఏ క్యాస్టు, లేకపోతే బ్రాహ్మణుడా, క్షత్రియుడు, ఇవన్నీ శుద్ధ భక్తులు ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరు శుద్ధ భక్తి పాటించుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరితో కృష్ణుడు, భగవంతుడు ఆదాన ప్రదానం చేస్తారు. సో దానికోసం అనేసి శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వాల్సిన అవసరం లేదు, బ్రాహ్మణుడు శూద్రుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పింది అదే అనమాట. మీరు మీ వర్ణాశ్రమం అనుసారంగా మీరు ఏ ధర్మాలు, ఏ కర్తవ్యాలు నెరవేర్చుకోవాలో అవి నెరవేర్చుకుంటూనే మీరు భగవంతుడు భక్తి చేసుకోవచ్చు, భగవంతుడు మీతో ఆదాన ప్రదానం చేస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకోటి ఇక్కడ ఏం రాశారంటే నాతి హింస్రేణ అంటే మామూలుగా భౌతిక ప్రపంచంలో ఒక జీవి జీవించాలంటే జీవస్య జీవనం, ఒక జీవికి ఇంకో జీవం ఆహారం అన్నమాట. ఇప్పుడు మనము ఆహారం భుజించాలంటే ఇప్పుడు ఏదో మనము శాకాహారం భుజించాలన్నా కానీ కొన్ని చెట్లను కొన్ని వాళ్ళకి ఇప్పుడు కొంచెం హింస అనేది వాళ్ళకి చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చెట్టు నుంచి పళ్ళు, మామిడి పళ్ళు కానీ ఏమైనా ఫ్రూట్స్ తీసుకున్నా, వెజిటేబుల్స్ తీసుకున్నా అంటే మొత్తం మనం అందులో అంతగా వాటికి మనము హాని కలిగించాము, అంటే అంతగా హింసించాం వాళ్ళని. అదే మీరు ఏ ఆవును, మేకను వీటన్నిటిని నరికేశారనుకోండి, దానికి అది ఎక్కువ హింస, అది పెద్ద హింస అన్నమాట. ఎందుకంటే ఎంత చేతన ఒక ప్రాణిలో డెవలప్ అయిందో అంత దానికి పెయిన్, దానికి చంపినప్పుడు కానీ నరికినప్పుడు కానీ అంతగా ఆ పెయిన్, దుఃఖాన్ని అనుభవిస్తుందన్నమాట. అంత బాధని అది అనుభవిస్తుంది. సో అందుకనే ఇప్పుడు చెట్లయితే వాటి చేతన చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ చేతన. అంటే వాటికి హింస కొద్దిగా కలుగుతుంది కానీ చాలా తక్కువ. అదే మీరు అన్నిటికన్నా ఇప్పుడు చేతన ఎక్కువ ఉంటుంది ఆవులు, అలా కొన్ని ప్రాణుల్లో. సో మీరు అలాంటి జంతువుల్ని నరికేసినప్పుడు వాటికి చేతన చాలా ఎక్కువ. సో వాటికి ఎక్కువగా బాధ అనేది ఎక్కువ కలుగుతుంది. సో ఎంత బాధ మీరు ఎక్కువ వాళ్ళకి కలిగిస్తున్నారో అంత మీరు వారి పట్ల హింస చేస్తున్నట్టు అర్థం అన్నమాట. ఇంకా అంటే కానీ మీకు ఏ కొద్దిగా హింస చేసినా, చాలా హింస చేసినా మీకు దానికి తగ్గట్టుగా మీకు పాపకర్మ అనేది వస్తుంది, దానికి ఒక ఫలితం మీరు అనుభవించాల్సిందే. అదేంటి మరి మేము శాకాహారం ఉన్నా కానీ మీరు మరి మాకు కూడా కర్మ కొంచెం తగులుతుంది, ఎక్కువ తగలదు, కొంచెం పాప ఫలం మీరు భోగించాల్సింది. అది కూడా భోగించకూడదు అంటే ఏం చేయాలి? యజ్ఞశిష్టాసిన సంత ముచ్యంతే సర్వకిల్బిషై ముంజతే తద అగం పాప. సో భగవంతుడికి మనము నైవేద్యాన్ని రూపంలో అర్పించి భగవంతుడికి
అప్పుడు తర్వాత భగవంతుడు దాన్ని సేవించిన తర్వాత అది ప్రసాదంగా మారుతుంది. దాన్ని మనం తీసుకుంటే మనకి ఇంకా పాపం అస్సలు కలగదు. మామూలుగా శాకాహార వాళ్ళకి తక్కువ కలుగుతుంది, రియాక్షన్ తక్కువ వస్తుంది పాపం. కానీ అదే మీరు భగవంతుడికి అర్పణ చేసి మనము తీసుకుంటే మనకి ఇంకా అస్సలు ఏ మాత్రం రియాక్షన్ పాపం అనేది తగలదనమాట. అది భగవంతుడు చెప్తున్నాడు, ముచ్చంతే సర్వకిల్బిష, ఎన్ని దానికి మీరు ఇలా తీసుకుంటే ఏమాత్రం పాపం మీకు కలగదు, నేను అదంతా కూడా నేను రియాక్షన్ నేను తీసుకుంటున్నాను. సో అందుకనే మనము ప్రసాదం తీసుకుంటాం. సో ఇదనమాట ముఖ్యమైనది. భగవంతుడు ఏమి నైవేద్యం కోరుకుంటున్నారు కృష్ణుడు? మీరు ఎక్కడైనా కృష్ణుడి, విష్ణువు, రాముడు ఏ టెంపుల్కైనా వెళ్ళండి, విష్ణు అవతారం ఎక్కడ మామూలుగా వైష్ణవులు ఎక్కడైతే ఆరాధన చేస్తున్నారు వాళ్ళు అకార్డింగ్ టు శాస్త్రాస్ పత్రం పుష్పం ఫలంతో, లేకపోతే ఇంకా మిగతా శాస్త్రాల్లో కూడా వర్ణించారు ఎలాంటి ఫలాలు రాశారు మనకు భగవద్గీతలో కూడా. ప్రభుపాల్ వారు కూడా సాత్విక ఆహారం, లేదా పళ్ళు, లేకపోతే ధాన్యాలు, ఇంకా పాలు, వీటితో పదార్థాలన్నీ వండి మనం భగవంతుడికి నైవేద్యం పెడతాం. భగవంతుడు ఎక్కడా కూడా నాకు ఆవులు, మేకలు, లేకపోతే ఇలాంటి కోళ్ళు వీటిని బలిచ్చి నాకు నైవేద్యంగా పెట్టమని ఎక్కడ కోరుకోలేదు. ఆయనకి ఏం కావాలో చెప్పారు క్లియర్గా, ఏవి అర్పించకూడదు అవి కూడా క్లియర్గా చెప్పేశారు. అందుకనే మనము శాస్త్రాల ప్రకారం భగవంతుడికి అవి అర్పణ చేస్తే, ఎందుకంటే భగవంతుడు కోరుకున్నాడు ఇలా పత్రం పుష్పం ఫలంతో, ఇలా ఆకుకూరలు, లేకపోతే ఇలాంటి పళ్ళు, ఫలాలు, ధాన్యాలు, ఇలాంటి అన్నం, ఇంకా పాలతో అన్ని పదార్థాలు కూడా ఇవి అర్పించమని. సో అందుకే మనం అవే అర్పిస్తాము, అవి నైవేద్యంగా పెట్టి అవే తీసుకుంటాం అన్నమాట. మద్దిష్ణ్యా దర్శన స్పర్శ పూజస్తుత్యభివందనై భూతేషు మద్భావనయా సత్వేనా సంగమేన చ. ఇంకా ఏం చేయాలంట? ఒక భక్తుడు అలా భక్తి మార్గంలో శుద్ధ భక్తిని అనుసరించాలంటే మద్దిష్ణ్యా దర్శన స్పర్శ, మనం దర్శనం చేసుకోవాలంట భగవంతుడి యొక్క రూపాన్ని. ఎక్కడ? మందిరంలో. సో మనం రెగ్యులర్గా మందిరానికి వెళ్ళి మందిరంలో ఉండే భగవంతుడి యొక్క విగ్రహాన్ని, అర్చ విగ్రహాన్ని దర్శించుకోవాలంట. అది ఇక్కడ రాశారు. పూజ స్తుతి అభివందితై, స్తుతించాలి, పూజ చేయాలి, భగవంతుడికి విగ్రహారాధన చేయాలి, భగవంతుడికి పూజ చేసుకోవాలి, భగవంతుడికి అభివందన, మనము వందన అంటే మనము నమస్కారము, ప్రణామాలు అర్పించుకోవాలి, భగవంతుడికి ప్రార్థన అర్పించుకోవాలి. ఇవన్నీ కూడా భూతేషు మద్భావనయ, అన్ని జీవరాశుల్లో మనం చూడాలి ఏమని, అవన్నీ కూడా ఆత్మ ఉంది, ప్రతి ఒక్కరి శరీరం హృదయంలో ఆత్మ ఉంది. ఇవన్నీ కూడా అన్ని జీవరాశుల్లో ఆత్మ ఉందనే విషయాన్ని అర్థం చేసుకుని, ఇంకా సత్వేనా సంగమేన చ, సత్వగుణాన్ని కూడా మీరు త్యాగం చేయాలి. ఇంకా ఈ విధంగా ఇక్కడ రాశారనమాట. ఒక వైరాగ్యంతో మీరు బేసికల్లీ ఈ విధంగా మీరు భక్తి చేయాలని. సో ఇక్కడ కొన్ని విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రభుపాల్ వారు రాశారు తాత్పర్యంలో, అవి చర్చించుకొని ముందుకు వెళ్దామంట. ఒకటి ఏంటంటే ప్రభుపాల్ వారు రాశారు అర్చ విగ్రహంకి సంబంధించి, భగవంతుడి విగ్రహం, అర్చ విగ్రహం మందిరంలో ఉంటుంది కదా, అది ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఇక నాస్తికులు అయితే దానికి సంపూర్ణంగా నమ్మరనుకోండి, వాళ్ళ ప్రకారం అదొక రాతి బొమ్మనో ఏదో ఒకటి, వాళ్ళ ప్రకారం అక్కడ భగవంతుడితో సంబంధమే లేదు దానికి. సో నాస్తికులను వదిలేసి ఓన్లీ భక్తుల గురించి. భక్తుల్లో కూడా ఇప్పుడు ఎవరైతే కనిష్ట భక్తులు, అంటే ఇంకా కొత్త భక్తులు, కొత్తగా భక్తిలో ఉన్నారు, ఇంకా నియోఫైట్ కనిష్ట స్థాయిలో ఉన్నారు, ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నారు భక్తులు, వాళ్ళు ఏంటి అనుకుంటారంటే ఈ అర్థ విగ్రహం అనేది భగవంతుడి యొక్క ప్రతిబింబము, లేకపోతే భగవంతుడి యొక్క రిప్రజెంటేషన్. ఈ సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని కాదు, కానీ భగవంతుడి యొక్క ఇలా ఉంటాడు, భగవంతుడి రూపం మనం తెలుసుకోవడానికి ఇలా ఉంది. భగవంతుడు మనం డైరెక్ట్గా ఇది డైరెక్ట్ భగవంతుడు అని వాళ్ళు అనుకోరు, భగవంతుడి యొక్క ఇది ఒక రిప్రజెంటేషన్ అనుకుంటారు అనమాట. రిప్రజెంటేషన్ ఏమంటాం తెలుగులో. సో అది కానీ ఉత్తమ భక్తులు ఎవరైతే ఉంటారో, అడ్వాన్స్ భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళకి ఏంటంటే భగవంతుడి రూపం, అది భగవంతుడి అర్చ విగ్రహం స్వయంగా భగవంతుడు అక్కడ ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు సంపూర్ణంగా విశ్వసిస్తారు, అర్థం చేసుకుంటారు, వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది. అందుకే మనం చాలా చూస్తాము, చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి, ఎప్పుడైనా తర్వాత చర్చించుకుందాం. సో ఎన్నో విగ్రహాలు, భగవంతుడి విగ్రహాలు భగవంతుడి శుద్ధ భక్తులతో, ఓకే, ప్రతినిధి ప్రతిరూపం, ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో కనిష్ట భక్తులు ఏంటంటే భగవంతుడి యొక్క ప్రతినిధి ప్రతిరూపం అనుకుంటారు, కానీ ఈ శుద్ధ భక్తులు, అడ్వాన్స్ భక్తులు ఎవరైతే ఉంటారో, ఉత్తమ భక్తులు, వాళ్ళకి అర్థమవుతుంది భగవంతుడు స్వయంగా ఇక్కడ ఉన్నాడు, భగవంతుడికి అర్చ విగ్రహానికి ఏమాత్రం తేడా లేదు.
సో ఈ యొక్క విషయంతో మనం అందుకే ఎన్నో లీలలు ఉన్నాయి. భగవంతుడు స్వయంగా భక్తులతో పాటు విగ్రహ రూపంలోనే ఆయన ఆదాన ప్రదానం చేశారు, మాట్లాడతారు. అలా చాలా లీలలు ఉన్నాయి, ఎన్నో లీలలు ఉన్నాయి, ఎంతోమంది భక్తులతో చేశారు ఈ కలియుగంలో కూడా. సో అది మళ్ళీ ఎప్పుడైనా చర్చించుకుందామంట అవన్నీ కూడా. సో మనము అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదొకటి అర్చ విగ్రహానికి సంబంధించింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనం అలా అందరితో దృష్టితో చూడాలి. అవును, అందరిలో అన్ని జీవరాశుల్లో మనము ఆత్మ ఉందనే విషయాన్ని గ్రహించాలి. కానీ మనం ఎవరితో ఎలా వ్యవహరించాలో జాగ్రత్త, అలాగే వ్యవహరించాలి. ఆ విషయాలు కూడా ఇస్తారు ఇక్కడ. ప్రభుపాల్ వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఇప్పుడు ఒక ఉదాహరణకి పులి ఉంది, పులిలో కూడా ఆత్మ ఉంది. అవునా? ఓ పులిలో కూడా ఆత్మ ఉంది, అందరిలో ఆత్మ ఉంది. అందరూ సమానంగా మనం చూడాలి, అందరితో సమానంగా వ్యవహరించాలి అనుకునేసి అక్కడ పులితో మీరు వెళ్ళి పులిని కౌగిలించుకోలేరు కదా. సో మీరు పులిని కౌగిలించుకున్నారనుకోండి, అరే ఇది కూడా ఆత్మ, ఇది కూడా భగవంతుడి యొక్క సంతానం అని సమాన దృష్టితో చూడాలని పులితో వెళ్ళి పులి పక్కన కూర్చొని పులిని ఆలంఘించుకున్నారనుకోండి, కౌగిలించుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది పులి మాత్రం మిమ్మల్ని అలా అర్థం చేసుకోదు కదా. పులి ఎలా అర్థం చేసుకుంటుంది? నా ఆహారం అని అర్థం చేసుకుంటుంది. సో మిమ్మల్ని తినేస్తుంది. సో అది అలాంటి తెలివి తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుపాల్ వారు చెప్పేది ఏంటంటే, మనము ఎవరితో సాంగత్యం చేయాలి, అందరితో మనం మనసులో మనం అంతా అర్థం చేసుకుంటాం. ప్రతి ఒక్కరు జీవరాశిలో అందరిలో ఆత్మ ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ మనము ఎవరితో సాంగత్యం చేయాలి? భక్తులతో, సరైన భక్తులతో మనం సాంగత్యం చేయాలి. అదే ఇక్కడ రాశారనమాట. ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే, ఇక్కడ సత్వేన అంటే మనము ఎప్పుడైనా సరే కానీ ఎంతో ఓపికతో, మనం ధైర్యంతో, ఎంతో ఓపికతో మనము భక్తిలో ముందుకు వెళ్ళాలి. ఏం అడ్డంకులు వచ్చినా సరే, ఏం సమస్యలు వచ్చినా సరే, భక్తి మార్గాన్ని వదలకుండా ముందుకు వెళ్ళడం, అది కూడా ఒక విషయం ఇక్కడ అనుసరించాలని ఈ యొక్క శ్లోకంలో అర్థమని శ్రీధర స్వామి మన యొక్క ఆచార్యులు చెప్పారనమాట. సో ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్లో ఇంకో పాయింట్ కూడా రాస్తారు, అది ముందు కూడా చెప్పారు, దాని మళ్ళీ తర్వాత కూడా వస్తుంది. నేను మొన్న లాస్ట్ టైం కూడా చర్చించుకున్నాము, అది మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. మహతాం బహుమానేన దీనానామనుకంపయ మైత్ర్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ. భక్తిలో మీరు యమ నియమాలతోనే పాటించాలి. యమ నియమాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. భక్తిలో కొన్ని నియమానుసారంగా కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదని నియమాలు ఉంటాయి. అవును, వాటిని మీరు పాటిస్తూనే ఇప్పుడు మహతాం బహుమానేన, ఎవరైతే మహాత్ములు ఉంటారో, అంటే మనకన్నా ఎంతో ఉన్నతమైన స్థాయిలో భక్తిలో ఉన్నారో, మన గురువులు, ఆచార్యులు, మనకన్నా సుపీరియర్స్, మనకన్నా సీనియర్లు, మనకన్నా భక్తిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారందరినీ మనము అంటే సమ్మానించాలి, వాళ్ళని ఆదరించాలి, సమ్మానపూర్వకంగా వాళ్ళతో వ్యవహరించాలి. ఇంకా గురువులైతే వాళ్ళని మనము పూజ చేయాలి. ఆచార్యోపాసనం, ఆచార్యులైతే వాళ్ళని ఉపాసన చేయాలి. మనం ప్రభుపాల్ వారికి పూజ చేస్తాం కదా, గురు పూజ చేస్తాం. సో ఎవరైతే మనకు సీనియర్గా ఉన్నారో వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ఫుల్గా డీల్ చేయాలి. మనం వ్యవహారం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలన్నమాట. అదే దీనానాం అనుకంపయ, మనకన్నా దీన అవస్థలో ఉన్నారు, దీనమైన అవస్థలో ఉన్నారు, అంటే మనకన్నా ఇంకా కింది స్థాయిలో ఉన్నారు భక్తి మార్గంలోనే కానీ, లేకపోతే సంపూర్ణంగా అజ్ఞానులే కానివ్వండి, వారి పట్ల మనం అనుకంపను ప్రదర్శించాలి. వాళ్ళ పట్ల దయ, అనురాగం, ప్రేమ అవి చూపించాలన్నమాట. మనకన్నా ఎవరైతే జూనియర్ స్థాయిలో ఉన్నారో, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు భక్తిలో, ఇంకా వాళ్ళు మనకన్నా చాలా కొత్తగా భక్తి మార్గంలోకి వస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే భక్తి మార్గం, అటువంటి వారు. ఇంకా మైత్ర్యా చైవాత్మ తుల్యేషు, ఇప్పుడు మనతో సమానంగా ఎవరైతే భక్తి చేస్తున్నారో, మనతో పాటు మనకు ఈక్వల్స్, మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. సో మనము ఏ స్థాయిలో భక్తి మార్గంలో ఉన్నామో వాళ్ళు ఇంచుమించు అదే స్థాయిలో భక్తి మార్గంలో అనుసరిస్తూ మనతో పాటే అదే స్థాయిలో ఉన్నారు. వారితో ఎలా ఉండాలి? మైత్ర్య అంటే ఫ్రెండ్షిప్, వాళ్ళతో మనం ఫ్రెండ్స్గా బిహేవ్ చేయాలి ఎప్పుడైనా సరే, ఇది గుర్తుంచుకోండి. సో మనతో పాటు ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్తో ఉండాలి, మనకన్నా సీనియర్లు ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, మనకన్నా జూనియర్ ఉన్న వాళ్ళ పట్ల మనం దయ, అనుకంప వ్యక్తం చేయాలి. సో ఈ విధంగా మనము సీనియర్ అంటే వాళ్ళని మనం ఎలా గుర్తిస్తామంటే భక్తిలో ఉన్నతిని సాధించడం బట్టి, అంతేగాని వాళ్ళని మనం ఎప్పుడు కూడా భౌతిక దృష్టితో చూడకూడదు. అరే ఇతను ఈ గురువు కానీ, సీనియర్ కానీ, భక్తుడు, అరే ఇతను ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు, ఏ దేశస్థుడు, ఈయన తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, దబ్బుగా ఉంటాడా, ఇవన్నీ కాదనమాట. మనం చూడాల్సింది అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని చూసి మనము వారికి సమ్మానిస్తాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఎవరు మరి దీనమైన స్థితిలో ఉన్నారంటే, ఇక్కడ
పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా కావచ్చు అన్నమాట, దీనమైన స్థితిలో ఉండొచ్చు. భక్తి లేదంటే పెద్ద పెద్ద కోటీశ్వరులైనా వాళ్ళు కూడా మన ప్రకారం భక్తి ఆధ్యాత్మిక ప్రకారం వాళ్ళందరూ దీనమైన పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళకి మనం అనుకంప చూపించాలన్నమాట. సో డబ్బులు ఉన్నా లేకున్నా ఒకవేళ భక్తి లేదంటే వాళ్ళందరూ కూడా మన ప్రకారం పేదవాళ్ళు అన్నట్టే. అసలైన సంపద భక్తి. సో ఒకవేళ ఎవరి దగ్గరైనా డబ్బులు లేకున్నా సరే వాళ్ళ దగ్గర శుద్ధ భక్తి ఉంటే వాళ్ళు అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువ రిచ్ అన్నమాట, వాళ్ళ దగ్గర అసలైన సంపద ఉందన్నమాట. సో అందుకనే మనము ఎవరి దగ్గర అయితే భక్తి లేదో వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ధనికులైనా సరే పేదవాళ్ళైనా సరే, వాళ్ళు మన ప్రకారం వాళ్ళందరికీ భక్తి అవసరం. సో వాళ్ళందరి పట్ల మనం అనుకంప చూపించాలి అదనమాట. సో భక్తుల మధ్య మనం ఏం చేయాలి? బోధయంతశ్చ పరస్పరం. భక్తులు ఏం చేస్తారు? ఒకరితో ఒకరు కథాయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, నా కథను చర్చించుకుంటారు. బోధయంతశ్చ పరస్పరం, మధ్యలోనే వాళ్ళిద్దరి మధ్యలో. సో కృష్ణుడి యొక్క చర్చను చేసుకోవాలన్నమాట భక్తుల మధ్య. ఇంకా మళ్ళీ ఇక్కడ అదే రాశారు, ఒకవేళ ఎవరైనా వైష్ణవులు సరిగ్గా, ఇది ముందు కూడా చెప్పారు ఇక్కడ కూడా చెప్పారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ప్రకారం. సో ఎవరైనా సరిగ్గా వ్యవహరించకపోతే వైష్ణవులు, వాళ్ళు వైష్ణవులైనా సరే వాళ్ళ వ్యవహారాన్ని సరిగా లేకపోతే మాత్రం వాళ్ళ యొక్క సాంగత్యానికి మనం దూరంగానే ఉండాలి వాళ్ళకు అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికానుశ్రవణాన్ నామ సంకీర్తనాచ్చ మే ఆర్జవేనార్య సంగేన నిరహంక్రియయా తథా. ఇంకేం చెప్తున్నారంటే ఎల్లప్పుడూ కూడా శ్రవణన్, ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా భక్తుడు శ్రవణం చేస్తూ ఉండాలి ఆధ్యాత్మిక విషయాలని. ఆధ్యాత్మికానుశ్రవణాన్ అంటే ఆధ్యాత్మికానుశ్రవణాన్ అంటే ఆధ్యాత్మిక విషయాల్ని ప్రతి సమయంలో శ్రవణం చేస్తూ ఉండాలి. నామ సంకీర్తనాచ్చమే, నామ సంకీర్తనం అంటే భగవంతుడు నామాల్ని జపం చేస్తూ కీర్తన చేస్తూ ఉండాలి. ఆర్జవేనార్య సంగేన, ఇంకా అంతేకాకుండా మనం ఎప్పుడైనా సరే సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. దీని గురించి పావుపాల్ ద్వారా బాగా వర్ణిస్తారు, కింద మనం చర్చించుకుందామంట. సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అని. ఇంకోటి, మనము ఇంకొకరి పట్ల ఈర్ష అసూయ ద్వేష భావనను వ్యక్తం చేయకుండా అందరితో పాటు మనం మైత్రి భావనతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. ఇంకా ఎవరైతే అంతగా భక్తి మార్గంలో వాళ్ళు సరిగ్గా పాటించట్లేదో వాళ్ళకు దూరంగా ఉండాలి. ఆ విషయాలు కూడా ఇక్కడ శ్లోకంలో చెప్పేశారు. సో ఇక్కడ ఆర్జవేన అంటే ఏంటంటే వితౌట్ డిప్లొమసీ, అంటే కుటిలత్వం లేకుండా అనమాట. ఎటువంటి పాలిటిక్స్ రాజకీయాలు కుటిల వ్యవహారం చేయకుండా అనమాట. మనము భక్తి మార్గంలో ప్రచారం చేయడం కోసం ఎన్నో ప్లాన్లు వేస్తాం. ఎలా భక్తుల్ని ఏం చెప్తే ఎలా మనం భక్తి మార్గంలోకి బయట వారిని కొత్త వారిని భక్తిలోకి తీసుకురావాలి, దానికోసం ఎన్నో ప్లాన్స్ చేయొచ్చు. కానీ మన స్వార్థం పూర్తి చేసుకోవడం కోసం మాత్రం ప్లాన్ లేకూడదు అనమాట. అది దీని అర్థం ఇక్కడ రాశారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారంటే, అలా ఎవరైతే ఎంత భక్తిలో ఉన్నతి సాధించినా కానీ ఎల్లప్పుడూ కూడా నమ్రత భావనతో ఉంటారో వారు తప్పకుండా భక్తి మార్గంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు అని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. సో ఇది మనం పాటించవలసిన విషయాలు భక్తి మార్గంలో. మద్ధర్మణో గుణైరేతైః పరిసంశుద్ధాశయాః పురుషస్యాంజసాభ్యేతి శృతమాత్ర గుణం హిమాం. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇవన్నీ ఈ విధంగా పాటించి, ఎలాంటి విషయాలు అయితే ఇప్పుడు చెప్పారో గత 4 శ్లోకాల్లో, ఇవన్నీ 4-5 శ్లోకాల్లో ఏవైతే చూసామో వీటన్నింటినీ బాగా పాటించడం ద్వారా శుద్ధమైపోయే చేతన ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆధ్యాత్మిక చేతన నిండిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే, అటువంటి వ్యక్తి నా పేరు వినగానే, ఎక్కడైనా నా గురించి వినగానే వెంటనే ఆసక్తుడైపోతాడు. తన మనస్సు అటువైపు ఆకర్షితమైపోతుంది. ముందు స్టార్టింగ్లో ఇదే చెప్పాను, గుర్తుందా మీకు? సో అది ఎలా జరుగుతుందంటే, ఇవన్నీ చేస్తే ఆ స్టేజ్కి వస్తాము. అప్పుడు మళ్ళీ మనము అలా న్యాచురల్గా సహజంగా మన మనస్సు అనేది భగవంతుడి యొక్క గుణరూప మహిమల పైన మద్గుణ శృతి మాత్రేన అది జరిగిపోతుంది, ఆకర్షితమైపోతుంది. ఎలాగైతే యథా వాతారతో ఘ్రాణం
ఆవృణింతే గంధాశయాత్ ఏవం యోగరతం చేత ఆత్మానం అవికారయత్. సో ఎలాగైతే ఒక పుష్పం నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఒక సుగంధితమైన వాసన, మంచి వాసన ఉంటుంది, సుగంధితమైన వాసన. యథా వాత రథో గ్రహణం, ఎలాగైతే అక్కడి నుంచి ఆ గాలి ఒక రథంలాగా, రథం ఎలా తీసుకొని వెళ్తుందో అలా గాలి ఆ సువాసనను తీసుకొని తనతో పాటు వెళ్తుంది. అది దాన్ని ఎలాగైతే గ్రహణం అంటే మన ఇప్పుడు సెన్స్ ఆఫ్ స్మెల్, ఇప్పుడు మన ముక్కుతో మనం వెంటనే దాన్ని స్మెల్ చేసి వాసన పీల్చుకొని మనం ఎలా గ్రహించగలుగుతాము, అలాగే మన మనస్సు కూడా ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా భగవంతుడు ఉన్ననే విషయాన్ని, ఎక్కడైనా సరే గుణరూప లీల మహిమల్లే కానివ్వండి, పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క చోట ఉన్నాడు అనే విషయాన్ని వెంటనే గ్రహించగలుగుతుంది. ఎక్కడ చూసినా కానీ ఆ పరమాత్మ ఫీచర్, పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని వెంటనే మన మనస్సు, మన చేతన గ్రహించగలుగుతుంది. శుద్ధమైన చేతన, శుద్ధమైన భక్తి స్థాయిలో ఉన్నప్పుడు. అదన్నమాట ఇక్కడ చెప్పింది. సో ఇక్కడే మనము ఈరోజు చర్చను ముగిద్దామంట. ఇది బేసికల్లీ శుద్ధ భక్తి అంటే ఏమిటి, దానికి శుద్ధ భక్తి స్థాయికి, ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి మనం ఎలా ఏమి ఆచరణ చేయాలి, తద్వారా మనం ఎటువంటి చేతను మనం సంపాదించుకుంటాం, దాని లక్షణాలు అవి చూసాం ఈరోజు. చాలా ముఖ్యమైన విషయాలు ఇవి. అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఎంతో ఓపికగా విన్నందుకు. ఇక్కడే ముగిస్తున్నాను చర్చను. హరే కృష్ణ. దండప్రణామాలు. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సంవేత గౌరభక్త వృంద కీ జై. నితాయ్ గౌ సితనాథ్ ప్రేమనందే. హరి హరి పోల్. వచ్చేసారు.